नमस्कार। आज हम 6वीं कक्षा पाठ्य पुस्तक के अंतर्गत मेरा देश महान पाठ के बारे में जानेंगे। मेरा देश महान इसका अर्थ है ना देशम चाला गोप्पदी, మై నేషన్ ఈజ్ వెరీ గ్రేట్ అని। ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు, పిక్చర్ని బాగా జాగ్రత్తగా గమనించండి। ఈ పిక్చర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది, ఏమని అర్థమవుతుంది, భారతదేశం యొక్క సంస్కృతి మనకు తెలుస్తుంది। ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమంది పర్సన్స్ ఇచ్చారు, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, నెహ్రూ, వీళ్ళందరినీ ఇక్కడ మనం షహీద్ అని అంటాం। షహీద్ కాతే అంటే మన దేశం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించి ఉంటారో వాళ్ళని షహీద్ అని అంటారు। ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది ఏమని, భారత్ మే అనేకతా మే ఏకతా దిక్కాయి పడతాయి। ఇక్కడ చూడండి, టెంపుల్ ఉంది, మందిర్, గిరిజాఘర్, చర్చ్, మాస్క్, మస్జిద్, అంటే డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు ఉన్నా కూడా మనమంతా కూడా ఒక్కటే, అనేకతా మే ఏకతా దిక్కాయి పడతాయి అంటే భారతీయ సంస్కృతి మనకు కనిపిస్తుంది। మా పాఠం చూద్దాం ఇప్పుడు। కశ్మీర్ కా కేసర్ జిస్కా తిలక్ लगाता है, కశ్మీర్ కా కేసర్ జిస్కా తిలక్ लगाता है। కశ్మీర్ యొక్క కేసర్ అంటే సాఫ్రాన్ అని మా, కశ్మీర్ అంటే కాశ్మీర్, కాశ్మీర్లో లభించే కేసర్ సాఫ్రాన్ యొక్క తిలకాన్ని, సాఫ్రాన్ కలర్లో తిలకాన్ని జిస్కా लगाता है ఎవరైతే ధరిస్తారో, కశ్మీర్ యొక్క తిలకాన్ని, కేసర్ కలర్లో ఉన్న తిలకాన్ని, తిలక అంటే బింది అని మా బొట్టు, కశ్మీర్ యొక్క సాఫ్రాన్ కలర్లో ఉన్న తిలకాన్ని ఎవరైతే ధరిస్తారో, लगाता है, लगाना అంటే ఓర్న అంటే వేసుకోవడం, ధరించడం, ఎవరైతే ధరిస్తారో, ఎవరైతే పెట్టుకుంటారో, కశ్మీర్లో ఉండే కేసర్ సాఫ్రాన్ కలర్లో ఉన్న తిలకాన్ని ఎవరైతే పెట్టుకుంటారో, जिसका पावन गंगा जल अमृत कहलाता है, जिसका वे ఎక్కడైతే పావన్ గంగా జల్ పవిత్రమైన గంగా జల్, పావన్ కాటే హోలీ, పవిత్రమైన గంగా నది యొక్క గంగా జల్, గంగా నది యొక్క నీళ్లు అమృత్ कहलाता है, అమృత్ కాటే నెక్టర్ యార్ నెక్టర్ అమృత్ అంటే నెక్టర్, అమృతం అని అనుకుంటారు। చూడండి, కశ్మీర్ కా కేసర్ జిస్కా తిలక్ लगाता है, ఎవరైతే కశ్మీర్లో లభించే కేసర్ తిలక్ అంటే సాఫ్రాన్ కలర్లో ఉన్న తిలకాన్ని ఎవరైతే ధరిస్తారో, జిస్కా పావన్ గంగాజల్ అమృత్ कहलाता है, ఎక్కడైతే గంగా జలాన్ని, గంగా నది యొక్క నీళ్లను పవిత్రంగా అమృతంగా భావిస్తారో, కహలానా అంటే పిలవబడడం, ఎక్కడైతే గంగా నది యొక్క నీళ్లను పవిత్రము అమృతం అని పిలుస్తారో అది ఏ దేశం, మన భారతదేశం, హమారా దేశ్, మన భారతదేశం। ఎక్కడైతే తిలకాన్ని, కశ్మీర్ యొక్క తిలకాన్ని ధరిస్తారో, ఎక్కడైతే గంగా నది యొక్క నీళ్ళని పవిత్రం మళ్ళీ అమృతం అని అనుకుంటారో ఆ దేశం ఏది, మన భారతదేశం। ఋషి మునియో కా దేశ్ హి, ఋషి అంటే సెయింట్స్ మా, ముని అన్నా కూడా సెయింట్ ఆర్ హర్మిట్ అని, HERMIT హర్మిట్, ఋషి అన్నా ముని అన్నా సెయింట్సే మా। ఋషి అంటే సెయింట్, ముని అంటే సెయింట్ ఆర్ హర్మిట్, HERMIT హర్మిట్ కా దేశ్ హి, ఋషులు మునులు ఉండే దేశం కూడా ఇదే మన భారతదేశం। మన భారతదేశం జగ్ కా పత్దాతా హే, జగ్ అంటే వరల్డ్ అని, ప్రపంచానికే పత్దాత, పత్ అంటే దారి, మార్గం చూపించేది అని, పత్దాత అంటే మార్గాన్ని చూపించేది, మార్గాన్ని చూపించే దాత ఎవరు అంటే మన భారతదేశం, ప్రపంచానికే దారి చూపించే దేశం మన భారతదేశం। భారత్ సే మానవతా కా హువా సదా ఉత్థాన్ హే, భారతదేశం ద్వారా మానవతా కా, మానవతా సే అంటే ఫ్రమ్, భారతదేశం నుండి మానవతా కా హ్యుమానిటీ, మానవత్వం అనే మానవత్వము, హువా సదా ఉత్థాన్, హువా అంటే అయ్యింది, సదా అంటే ఆల్వేస్, భారతదేశం నుండి మానవత్వం అనేది ఎప్పుడు కూడా ఉత్థాన్ హే, ఉత్థాన్ కంటే ప్రోగ్రెస్, అభివృద్ధి అవుతూనే ఉంటుంది, భారతదేశంలో హ్యుమానిటీ అనేది ఎప్పుడు కూడా అభివృద్ధి అవుతూనే ఉంటుంది, ప్రోగ్రెస్లోనే ఉంటుంది। మేరా దేశ్ మహాన్ హే, నా దేశం చాలా గొప్పది, మై నేషన్ ఈజ్ వెరీ గ్రేట్, మహాన్ అంటే గ్రేట్ అని, మేరా భారత్ మహాన్ హే, మై ఇండియా ఈజ్ వెరీ గ్రేట్, నా భారతదేశం చాలా గొప్పది। మేరా భారత్ అంటే మై ఇండియా, నా దేశం, నా భారతదేశం, మహాన్ హే, మహాన్ కాతే గ్రేట్, చాలా గొప్పది అని। పాఠం విన్నారు కదా, కింద క్వశ్చన్స్ చూడండి। చిత్ర కే బారే మే బాత్చీత్ కీజియే అండి, అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పిక్చర్ గురించి మాట్లాడండి అన్నారు।
ఏం మాట్లాడచ్చు మన పిక్చర్ గురించి? హమే ఇస్ చిత్ర మే కయి అమర్ షహీద్ అంటే అమరులైన షహీద్. షహీద్ అంటే చెప్పారు కదమ్మా, మన దేశం కోసం ఎవరైతే వాళ్ళ లైఫ్స్ని సాక్రిఫైస్ చేసింటారో వాళ్ళని మనం షహీద్ అంటాం. వీళ్ళు అమర్. అమర్ అంటే మనం చనిపోయినా కూడా వాళ్ళని లైఫ్ టైం మనం అంటే వాళ్ళు చనిపోయినా కూడా మనం వాళ్ళని లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాం. అమరులు వాళ్ళు అంటే చనిపోయినా కూడా వాళ్ళు మనకు బ్రతికి ఉన్నట్లే, మనం వాళ్ళ గురించి ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాము. అలాంటి షహీద్ గురించి ఇక్కడ ఇచ్చారు. అంటే ఇక్కడ చూడండి కొంతమంది పిక్చర్స్ ఇచ్చారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, పటేల్, నెహ్రూ వీళ్ళందరూ కూడా చనిపోయినా కూడా మనం వాళ్ళని ఇంకా గుర్తు పెట్టుకుంటున్నాం, వాళ్ళు అమరులు. ఇంకా చూడండి ఇంకా ఏమి ఇచ్చారు పిక్చర్లో? మందిర్ ఇచ్చారు, మస్జిద్ ఇచ్చారు, గిరిజాఘర్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇచ్చారు. దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది అంటే అనేకతా మే ఏకతా హీ భారత్ కి విశేషత హై అంటే అనేక మంది ఉన్నా కూడా మనమంతా కూడా యూనిటీగా ఉంటాము అని ఈ పిక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, తిరంగే జెండా కే బారే మే బాత్చీత్ కీజియే అని ఇచ్చాడు. ఇక్కడ తిరంగా జెండా ఇచ్చారు కదా, ఈ తిరంగా జెండా గురించి మనం ఏమైనా చెప్పాలి. ఏం చెప్పచ్చు? తిరంగా భారత్ కా చిహ్న హే, రాష్ట్రీయ ధ్వజ్ హే. భారతదేశం యొక్క చిహ్నం ఏంటి అంటే తిరంగా జెండా కూడా. ఇస్మే సబ్సే ఊపర్, ఈ ఫ్లాగ్లో చూడండి సబ్సే ఊపర్ అన్నిటికన్నా పైన కలర్ కేసరియా ఉంటుంది. కేసరియా అంటే సాఫ్రాన్ కలర్. ఇది త్యాగ్ కా చిహ్న హే అంటే సాక్రిఫైస్కి గుర్తుమా సాఫ్రాన్. నెక్స్ట్ వచ్చేసి బీచ్ మీద సఫేద్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. వైట్ కలర్ దేనికి చిహ్నం అంటే శాంతికి చిహ్నము. మళ్ళీ ఇక్కడ ఏముంది? ఇక్కడ నీలే రంగ్ కా చక్ర హే అంటే బ్లూ కలర్లో ఒక వీల్ కూడా ఉంటుంది కదా, బ్లూ కలర్ వీల్ చక్రం ఉంటుంది కదా బ్లూ కలర్. మాకు నెక్స్ట్ కింద కలర్ ఏముంటుంది? హరా రంగ్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ దేనికి సింబల్ అంటే ఇది అభివృద్ధికి అభివృద్ధి. ఉర్వరత అంటారు అంటే మామూలు ఫసలు ఉంటాయి, క్రాప్స్ ఉంటాయి కదా, క్రాప్స్ పచ్చని పొలాలకి పంట పొలాలకి ఇది చిహ్నము. ఇంత మాత్రం మనం తిరంగా జెండా గురించి చెప్పచ్చు. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేయండి. ధన్యవాదాలు.